అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా, ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ మీ లైక్స్ వల్ల నాకు చాలా చాలా మోటివేషన్గా ఉంటుంది. ఇంకా నా వీడియోస్కి వచ్చిన లైక్స్లో ఒక్క లైక్ పెరిగినా నాకు ఒక సపోర్టర్ పెరిగారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. ఇంకా మన వీడియోస్కి కొంచెం వ్యూస్ రావడానికి కూడా హెల్ప్ అవుతుందండి లైక్స్ ఇవ్వడం వల్ల. ఇంకా మన వీడియోస్ వ్యూస్ రావడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా యూట్యూబ్ అనేది కొంతమందికి రికమెండ్ చేస్తుంది అనమాట మన వీడియోస్ని. ఇంకా మంచిగా మన వీడియోస్ కొంతమందికి రికమెండ్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటికే మన వీడియోస్ని చాలా బాగా ఆదరిస్తున్నారు. ఇంకా మంచిగా కామెంట్ కూడా చేస్తున్నారు. కామెంట్స్ చేసే వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా మంచిగా చేస్తున్నారనమాట. అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను మీ వల్లే ఇంతవరకు రాగలిగానండి. ఈ మాత్రం వ్యూస్ రావడానికి, ఈ మాత్రం లైక్స్ రావడానికి అది మీ హెల్ప్ వల్లే వచ్చానన్నమాట. ఇంకా మనం యూట్యూబ్ పెట్టడానికి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎంత అవసరమో, ఇంకా యూట్యూబ్లో మనం సక్సెస్ అవ్వడానికి మీ సపోర్ట్ కూడా అంతే అవసరమని నేను నమ్ముతానండి. అందుకని చెప్పి ఎన్నిసార్లు ప్రతి వీడియోలోని కూడా నేను మిమ్మల్ని అడుగుతూనే ఉంటాను. మీరు ఈ ప్రతి వీడియోలో ఈ సోదేంటమ్మా మాకు అనుకోకండి ప్లీజ్. నేను ప్రతి వీడియోలోనే అడుగుతాను. ఏదో ఒక్కరు కాకపోతే ఒక్కరన్నా స్పందించకుండా ఉండరు కదా, లైక్ అయితే ఇస్తారు కదా, ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు కదా అని నమ్మకం అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, నేను ఈ మధ్యన వీడియోస్ పెట్టడం చాలా చాలా తగ్గిపోయిందనమాట, లాంగ్ వీడియోస్. ఎందుకంటే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. ఇంకా వెళ్ళి వారం రోజులు అవుతుందన్నమాట. ఇంక ఈవేళ వచ్చిన వెంటనే నేను ముందు వాయిస్ ఇచ్చుకున్నాను అనమాట. వాయిస్ ఇచ్చుకున్న తర్వాత నేనైతే వీడియో అప్లోడ్ చేయాలి. ఇంకా అందుకని చెప్పి త్వరగా వాయిస్ అయితే ఇచ్చుకుంటున్నాను. ఇంకా మిగతా చాలా వీడియోస్ ఉన్నాయి. ఇంతకుముందు అత్తయ్య వాళ్ళు ఉన్నప్పుడు తీసిన వీడియోస్ అవి చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఇచ్చుకొని అప్లోడ్ చేయాలి. అంతగా లేట్ అయిపోయింది నాకు. లాంగ్ వీడియోస్ పెట్టడానికి అయితే అవ్వలేదు. మ్యాక్సిమం ఇంటి దగ్గర ఉంటే నేను 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి ఒక వీడియో అయితే పెడతాను, లాంగ్ వీడియో. ఇంకా బయట అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉండడం వల్ల నేను లాంగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం కుదరలేదనమాట. ఎందుకంటే అక్క వాళ్ళకి వైఫై ఉండదండి. లాంగ్ వీడియో వెళ్ళడానికి కష్టం అవుతుంది కదా. ఇంట్లో అయితే కొంచెం పర్వాలేదు, మాకు వైఫై ఉంది కాబట్టి లాంగ్ వీడియోస్ అయితే వెళ్తాయి. ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి పిల్లలకి హాలిడేస్ కదా, నాకు కూడా కొంచెం వెళ్ళాలనిపించింది బయటికి. అందుకని చెప్పి ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట. ఇంకా ఈ వీడియో ఎప్పుడుదంటే అత్తయ్య వాళ్ళు ఉన్నప్పుడు ఒక సండే అనమాట. పలానా రోజు ఎప్పుడుదో కూడా గుర్తులేదు నాకు. అత్తయ్య వాళ్ళు ఉన్నప్పుడు, అందరూ ఉన్నప్పుడు ఒక సండే రోజు అనమాట ఈ వీడియో. సండే రోజు ఇంకా కొబ్బరన్నం చేద్దాం కదా అని చెప్పి చిన్న అత్తయ్య, పెద్ద అత్తయ్య, ఇంకా అక్క వాళ్ళు అందరూ ఉన్నారు. మ్యాక్సిమం అందరూ ఉన్నారనమాట. అందుకని చెప్పి ఇంకా మా చిన్నత్తయ్య వాళ్ళ అమ్మాయికి కొబ్బరన్నం అంటే చాలా ఇష్టం. దానికి నేను చేసే కొబ్బరన్నం అంటే చాలా ఇష్టం అనమాట. కొబ్బరన్నం అంటే నాకు కూడా చాలా చాలా ఇష్టం అండి. ఈ కొబ్బరన్నానికి నాకు చాలా చాలా మెమొరీస్ ఉన్నాయన్నమాట. మా అమ్మ నాకు చిన్నప్పుడు కొబ్బరన్నం అంటే చాలా ఇష్టంగా తినేదాన్ని అని చెప్పి, అప్పట్లో మిక్సీలు అవి ఉండేవి కాదనమాట. ఇంకా రుబ్బు రోట్లో ఫస్ట్ కొబ్బరికూరని కోరేసి రుబ్బు రోట్లో వేసి రుబ్బి పాలు తీసి ఉండేది, కొబ్బరి పాలు తీసి ఉండేది అనమాట. అంత కష్టపడేది నా కోసం. పిల్లల కోసం మనం ఏదైనా పిల్లల కోసం అడిగితే ఇంకా అది ఎంత కష్టమైనా సరే చేయాలి అనిపిస్తుంది కదండి. అలాగే మా అమ్మ కూడా అది కష్టమైనా సరే నా కోసం చేసి పెట్టేదన్నమాట. నాకు మా అమ్మ అంటే చాలా 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 ఇష్టం. కానీ తనని నేను మిస్ అయ్యాను అనమాట. చిన్న వయసులోనే మిస్ అయ్యాను. కానీ నాకు మ్యారేజ్ అయిన తర్వాత, నాకు నా లక్కోడు పుట్టిన తర్వాత మా అమ్మ లేని లోటు అయితే తీరిపోయిందనమాట. ఇంకా మా అమ్మనే చూసుకుంటున్నాను. దాంట్లో నాకు మా అమ్మే పుట్టుతుంది అని ఖచ్చితంగా నమ్మానండి నేను. నా లక్కోడు పుట్టిన టైంలో నాకు ఖచ్చితంగా ఆడపిల్లే పుడుతుంది, నాకు మా అమ్మే పుడుతుంది అనేదాన్ని. సేమ్ అలాగే నాకు నా లక్కోడు అయితే పుట్టేశాడు అనమాట. ఇంకా నా లక్కోడులోనే మా అమ్మని అయితే చూసుకుంటాను. ఇంకా నాకు కూడా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. ఏదైనా బాధ వచ్చినా సరే లక్కోడు ముఖం చూస్తే ఆ బాధ అంతా అలా ఎగిరిపోతుంది అనమాట. ఎందుకో తెలీదు, ఎవరికైనా అంతే కదండి. మనకి ఏదైనా బాధ వస్తే పిల్లల ముఖం చూడండి, వెంటనే ఆ బాధని మనం మర్చిపోతాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ నవ్వు ముఖం చూస్తే మనకి ఆ బాధ అంతా తీరిపోతుంది అనమాట. అది నేనైతే ఎక్స్పీరియన్స్ చేస్తాను. నాకు నా లక్కోడు ముఖం చూసిన వెంటనే అదంతా ఎగిరిపోతుంది, నా బాధ అంతా ఎగిరిపోతుంది అనమాట, ఏదైనా సరే. ఇంకా
ఇక్కడ వచ్చేసి కొబ్బరన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే నేను దీంట్లో మనం ఎక్కువ కొబ్బరన్నంలో ఎక్కువ మనం స్పైసెస్ ఏమి యాడ్ చేసుకోకర్లేదు, అంటే ఎక్కువ మసాలాలు అసలు మసాలా అనేది వాడడం దీంట్లో కొబ్బరన్నంలో. ఫస్ట్ అయితే కొబ్బరి పాలు తీసేసుకున్నాం కదా, కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని మిక్సీలో వేసుకుని అలా వాటర్ పోసుకుంటూ మనం కొబ్బరి పాలు అయితే తీసుకోవాలన్నమాట. మనకి పూర్తిగా కొబ్బరి పాలు అంతా వచ్చేసే వరకు వాటర్ పోసుకుంటూ తీసుకోవాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి మేము 2 కేజీల బియ్యంతో కొబ్బరన్నం చేస్తున్నాం అనమాట. ఇంకా 2 కేజీల బియ్యానికి మేము 4 కొబ్బరికాయలు తీసుకున్నాము. 4 కొబ్బరికాయలతో పాలైతే తీసుకున్నాము. ఇంకా మనం వాటర్ బదులు కొబ్బరి పాలు వేసుకుంటాం అనమాట. అందుకని చెప్పి 2 కేజీలకి మేము సరిపడా కొబ్బరి పాలు అయితే తీసుకున్నాం అనమాట. వాటర్ పోసుకుంటూ కొబ్బరి పాలు అయితే తీసుకున్నాము. ఇంకా కొబ్బరి అన్నానికి మనకి మసాలాలు అసలు ఏం అవసరం లేదు. ఫస్ట్ అయితే బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటి వేసుకోవాలి, అవి కూడా ఎక్కువ ఏం అవసరం లేదు. బిర్యానీ స్పైసెస్ అన్నీ ఒక్కొక్కటి వేసేసుకొని తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ, క్యారెట్, బఠానీ ఇలా మీకు ఇంట్లో ఏ కూరగాయ ఉంటే అది వేసుకోవచ్చు అనమాట. మేమైతే మా దగ్గర ఉండేది బంగాళదుంప, టమాటా, ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఉన్నాయన్నమాట. పచ్చి బఠానీ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి కొబ్బరన్నం, కానీ మా దగ్గర లేదు, అప్పటికి అవైలబుల్లో లేదని చెప్పి ఇంక వేసుకోలేదు. మెయిన్ కొబ్బరన్నానికి కొత్తిమీర, పుదీనా ఉంటే టేస్ట్ అద్దరిపోతుంది, నిజంగా చాలా బాగుంటుంది. అందుకని చెప్పి మేమైతే కొత్తిమీర, పుదీనా కూడా తెప్పించుకుని ఉంచుకున్నాం రెడీగా. ఇంకా బియ్యం కడిగేసి పక్కన పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా కొబ్బరి పాలు అయితే వేసేస్తున్నాను నేను ఒక పక్కన. ఇంకా మనకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ వేగిన తర్వాత కొబ్బరి పాలు అయితే సరిపడా మనకి బియ్యానికి కొలతకి సరిపడా వేసేసుకుంటున్నాను. నేను 2 కేజీల బియ్యానికి 4 లీటర్లు వేస్తున్నాను అనమాట. కొబ్బరి పాలు సరిపోతాయి. అంటే ఒక చెంబుకి 2 చెంబుల నీళ్ళు, వాటర్ కానీ ఇలా మనకి కొబ్బరి పాలు తీసుకోవాలన్నమాట. ఒక చెంబుతో ఆ చెంబుతో మనం బియ్యం తీసుకున్నాం అనుకోండి, దాంతో 2 చెంబులు కొబ్బరి పాలు అయితే వేసుకోవాలి. ఆ కొలత ప్రకారం వేసుకుంటే సరిపోతుంది. నిజంగా కొబ్బరన్నం చాలా టేస్ట్ ఉంటుందండి. అది కూడా విత్ నాటుకోడి కూర లేకపోతే మటన్ కూర, చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మేమైతే నాటుకోడి కూర వండుతున్నాము. ఇంక ఇక్కడ కుక్కర్లో పెట్టేసుకున్నాం అనమాట. అది ఒక పక్క హడావుడిగా జరుగుతుంది అక్కడ ప్రాసెస్ వచ్చేసి. ఆల్మోస్ట్ అందరి చేతులు పడుతున్నాయి దాని మీద. ఇంకా కొబ్బరన్నం అంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువ చేయలేము అనుకుంటారు, కానీ కొంచెం కొబ్బరి పాలు తీయడం కష్టం, కానీ మిగతాదంతా ప్రాసెస్ చాలా ఈజీ అండి. ఎందుకంటే మనం మసాలాలు ఎక్కువ వాడడం, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే వాడతాం అనమాట. మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత కూరగాయలు కూడా వేసేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చి వాసన పోయే వరకు వేగిన తర్వాత మనం కొబ్బరి పాలు వేసేసుకొని ఇవి మరుగుతున్నప్పుడు బియ్యం వేసేసుకుంటే సరిపోతుందండి. ఇంకా కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా పాలల్లోనే వేసేసుకోవచ్చు, లేకపోతే మనం బిర్యానీ ఉడికిన తర్వాత పైన కూడా వేసుకోవచ్చు. నేనైతే మ్యాక్సిమం పాలల్లోనే వేసేస్తానమాట. ఎందుకంటే బియ్యానికి మనం రైస్కి కూడా మొత్తం అంతా ఫ్లేవర్ పడుతుంది కదా అని చెప్పి నేను ఎక్కువ కొత్తిమీర అలాగే పుదీనా కూడా వాటర్లో, ఇప్పుడు బిర్యానీ చేసిన అంతే వాటర్లో వేసేస్తాను. ఇంకా ఇది కొబ్బరన్నం అయినా సరే కొబ్బరి పాలలో వేసేసాను అనమాట. మరుగుతున్నప్పుడు వేసేస్తాను. ఇంకా ఇక్కడ వచ్చేసి చేపల పులుసు పెడుతున్నాము. ఇంకా చేపల పులుసుకి టమాటో అలాగే అల్లం వెల్లుల్లిపాయ ఇంకా ఉల్లిపాయ మిక్సీ కొట్టేసామన్నమాట. మిక్సీ కొట్టేసి మాకు టమాటాలు విడిగా వేసుకోవడం అసలు ఇష్టం ఉండదు, ముక్కల్లా కనిపిస్తూ ఉంటాయి. అదే ఇలాగా మనం మిక్సీ కొట్టుకున్నాం అనుకోండి, కర్రీ కూడా రెడ్గా కనిపిస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మనకి పచ్చి వాసన రాదనమాట, టొమాటో వాసన రాదు, ఫ్రై చేసేస్తాం కాబట్టి. ఇంకా ఈ పక్కన చేపల పులుసుకి అయితే ఉల్లిపాయ ముద్ద అయితే వేగుతుంది. ఇంకా ఆ పక్కన పాలు మరిగిపోయినాయి అని చెప్పి నేనైతే బియ్యం వేసేసాను అనమాట. ఇంకా కొబ్బరి అన్నం అయితే ఉడుకుతూ ఉంటుంది. ఫాస్ట్గా చేస్తూ ఉన్నాము. అప్పటికే లేట్ అయిపోయింది. అందరం ఉన్నా సరే మనకి పని అనేది లేట్ అవుతుంది. ఎందుకంటే ఆడవాళ్ళు కలిస్తే ఎక్కువ ఫస్ట్ మాటలు ఉంటాయి, తర్వాతే పని ఉంటుంది అనమాట. ఇంకా మేమైతే మాటలు పెట్టుకున్నాం. ఫస్ట్ పూరి వేసాను అనమాట ఉదయం టిఫిన్కి. ఇంకా పూరి వేస్తే మనకి ఆల్మోస్ట్ లేట్ అవుతుంది కదా, ఇంట్లో అందరూ తినేసి ఇంకా తర్వాత కొన్ని పూరీలు మిగిలితే పంచదార పూరీలు అయితే వేసేసాం. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టడానికి అయితే ఉంటుందని చెప్పి ఇంకా పూరి కాబట్టి ఈవేళ మాట్లాడుకుంటూ అందరం
కూర్చుని తినేటప్పటికి వంట మొదలు పెట్టేటప్పటికి 11:30 అయిందనమాట. ఇంకా హడావిడిగా ఒకరు ఉల్లిపాయలు కోస్తే ఇంకొకరు తాలింపు పెడుతూ ఒకరు కూర తాలింపు పెడితే ఇంకొకరు ఇలాగ పాలు తీయడం, కొబ్బరి పాలు తీయడం, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా నేను వీడియో తీస్తున్నా అని చెప్పి మా అత్తయ్యలు ఇద్దరు దాక్కున్నారు మీకు కనిపించమని చెప్పి. సరే, ఎవరికి ఇష్టం ఉంటేనే నేను వీడియోలో ఎంటర్ చేద్దామని అనుకుంటున్నానండి. ఇంకా ఎవరిని బలవంత పెట్టి వీడియో అయితే తీయాలి అనుకోవట్లేదు. వాళ్ళకి వాళ్ళు ఇష్టంతో రావాలి అనుకుంటున్నాను అనమాట. వస్తున్నారు, కనిపిస్తున్నారు, ఇప్పటికిప్పుడు కొంచెం నన్ను అర్థం చేసుకుంటున్నారనమాట. నేను సక్సెస్ అవుతాను అని నమ్ముతున్నారు వాళ్ళు. ఫస్ట్లో అంత నమ్మేవారు కాదు. ఇప్పుడు నా వ్యూస్ చూసి, మీరు చేసే కామెంట్స్ చూసి నన్ను నమ్ముతున్నారు అనమాట. సక్సెస్ అవుతుంది, ఎలాగైనా సాధిస్తుంది అని నమ్మకం అయితే వాళ్ళకి కలిగింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు అందరూ కూడా నమ్ముతున్నారు, నన్ను సపోర్ట్ చేస్తున్నారండి. మెయిన్ అది కూడా మీ వల్లే అనమాట. మీరు చూసి నాకు కామెంట్స్ పెట్టడం వల్ల ఆ కామెంట్స్ వాళ్ళు చూసి దీనికి కామెంట్స్ వస్తున్నాయి, మంచిగా రెస్పాండ్ అవుతున్నారు అందరూ కూడా అని చెప్పి వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. నన్ను చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఇంతకుముందు కన్నా ఇప్పుడు సపోర్టర్స్ అయితే పెరిగిపోయారనమాట నాకు మా సైడ్ నుంచి. ఇంకా మా అత్తగారు వైపు వాళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. నాకు ఇంత సపోర్ట్ మా అత్తగారి తరపు నుంచి కూడా వస్తుందని చెప్పి, మనం చేయకపోతే ఎవరు చేస్తారు మన వాళ్ళకి అని చెప్పి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. చాలా బాగా మెచ్చుకుంటున్నారు అనమాట. మీ వీడియోస్ చాలా బాగుంటున్నాయి, చాలా బాగా చేస్తున్నారు, ఇలాగే చేయండి, ఎప్పటికైనా వస్తుంది, సక్సెస్ వస్తుంది, బాగా చేస్తున్నారని చెప్పి చాలా సపోర్ట్ చేస్తున్నారనమాట. ఇంకా వాళ్ళతో పాటు మీ సపోర్ట్ చూసి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారండి. యాక్చువల్గా చెప్తున్నా, నిజంగా మీరు చేసే కామెంట్స్ చూసి, మీరు చేసే సపోర్ట్ చూసే వాళ్ళకి అంటే నేను సక్సెస్ అవుతాను అని నమ్మకం అయితే వచ్చిందనమాట. అది కూడా మీ వల్లే అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే మూత పెట్టేసి అది మరుగుతుంది కదా అని చెప్పి మూత పెట్టేశాను. ఇంకా కొబ్బరి అన్నం కూడా ఆల్మోస్ట్ ఉడికిపోవచ్చింది, కొంచెం ఉడకాలన్నమాట. ఇంక ఇది కూడా ఒక్కసారి కలిపేసామంటే అడుగంటదని చెప్పి ఇంకా దాన్ని ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తే మనకి పూర్తిగా ఉడికిపోద్ది అనమాట. ఇంకా పిల్లలేమో రెడీగా ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు తిందామా అని చెప్పి రెడీగా కూర్చొని ఉన్నారు. అప్పటికే లేట్ అయిపోయింది. మా వంట అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది, నాటుకోడి కర్రీ ఇంకా విత్ కొబ్బరి అన్నం అనమాట. చేపల పులుసు అంటే కొంచెం రైస్లోకి వేసుకుందాం, ఇంకా ఈవినింగ్ తింటే ఉంటుంది కదా, చేపల పులుసు ఈవినింగ్ వేసుకుందాం కదా అని చెప్పి ఇంకా వండేసామన్నమాట. ఈవినింగ్ వంట పని ఉండదు కదా, పెట్టుకుంటే రైస్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా ఇక్కడ మా లక్కోడైతే వచ్చేసాడు చూడండి. అప్పుడే బువ్వ కావాలని వచ్చాడు అనమాట. ఇంకా అవ్వలేదని చెప్పి దాన్ని ముద్దులు పెట్టేసి ఎలా కవర్ చేస్తున్నాను. మా లక్కోడైతే నాకు వంటగదిలోకి వచ్చి ఇలా ముద్దులు పెడుతూ ఉంటాడనమాట. నాకు ఇంకా యాక్టివ్గా వంట చేసుకోమని బూస్టప్ ఇస్తూ ఉంటాడనమాట. ఇక్కడ చూడండి, వీళ్ళైతే నాకు హెల్ప్ చేసేసారు. ఎక్కడికి అయిపోయింది మొత్తం, ఆల్మోస్ట్ వంట అయిపోయింది, ఇంక ఉడకాలంతే. ఇంక ఇక్కడ కూర్చొని వంట అయిపోయింది కదా అని ప్రశాంతంగా ఎవరి మట్టుకు వాళ్ళు సెల్లలు చూసుకుంటూ అప్పాలు అయితే తింటున్నారు. మొన్న చేసిన అప్పాలు అయితే తింటున్నారనమాట. ఇంకా ఫైనల్లీ భోజనం టైం అయితే అన్నీ రెడీ అయిపోయింది కదా, అందరికీ ప్లేట్లలో పెట్టేసి భోజనం అయితే పెట్టేస్తాము. ఇంకా బయట కూర్చుని తినే సాహసం అయితే చేయలేదు, ఎండ చాలా ఎక్కువగా ఉంది ఆ రోజు. అందుకని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయాము. ఏసీ వేసుకుని కింద ఒక క్లాత్ వేసేసాము, పిల్లలు పాడు చేస్తారు అంతా వంపేస్తారని చెప్పి. ఇంకా భోజనం చేసేసిన తర్వాత అందరం కూర్చొని ఫన్నీగా మాట్లాడుకున్నాం అనమాట, బాగా నవ్వుకున్నాము. ఇంకా ఇంతే ఈ వీడియో, మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.